బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలి. ఇక మేం ఢిల్లీకి రాబోం. మోదీయే మా గల్లీకి రావాలి. మా డిమాండ్లకు దిగి రావాలి. లేదంటే మీరే దిగిపోవాలి. మేమిప్పుడు సయోధ్యకు వచ్చాం. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తామంటూ వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కణిమొళి, సుప్రియా సూలే ఈ ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.